స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. వారు ఆజ్ఞను అతిక్రమించినందున అందరికీ శాపాలనేవి సంక్రమించాయి. సర్పమునకు, స్త్రీకి, ఆదాముకి. పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం అనేది మనిషిని శాపములోనికి నెట్టుతుంది. వారు ఒప్పుకోలేదు, కప్పుకున్నారు. ఒకరి మీద ఒకరు నింద మోపుకున్నారు. వ్యక్తిగతంగా ఎవరు కూడా పశ్చాత్తాపం అనేది లేదు వారికి. హవ్వకు గాని ఆదామునకు గాని పశ్చాత్తాపం లేదు. అందుకే వారు శాపగ్రస్తులైనారు. చక్కటి చల్లని కాపురముని శాపాలమయం చేర్చుకున్నారు. అపవాది వారిని తన కుయుక్తి చేత మోసగించినాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మిమ్ములను మోసపరచనీయకుడని మనము కొరింథీ పత్రికలో చూడగలం. హవ్వ మోసపరచబడి ఆదామును కూడా పాపములో పడవేసింది. పురుషునికి ఎరుగకనే హవ్వమ్మ పెత్తనము చేసి మొత్తం దేవుని ప్రణాళికని కొంతవరకు గలిబిలి చేసింది. మనుషుల యొక్క జీవితాలని శాపాలమయముగా మార్చేసింది. పాపం ఒప్పుకొనకపోతే శాపాలలో మానవుని జీవితము కొనసాగుతుంది. అందుకే కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళి పాప శిక్షను భరించినాడు. శాప పాప మరణముల నుండి మానవాళిని విడిపించినాడు, విమోచించినాడు.
సాతాను యొక్క అధికారమును కొట్టివేసినాడు. ప్రియమైన సహోదరులారా, ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించేదను అన్నాడు స్త్రీతో. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. చాలామందికి ప్రసవ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రసవ వేదన చేత మరి ఇబ్బంది పడిన వారు కూడా ఉన్నారు. అందుకే పాపము లేకుండా పశ్చాత్తాపము కలిగి శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. పితరుడైన యాకోబు మామ దగ్గర నుండి తిరిగి వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు మార్గములో రాహేలమ్మ వారు కనాను చేరకముందే ఆమె ప్రసవ వేదనతో చనిపోయినట్లుగా చూడగలం. ఆమెలో పశ్చాత్తాపం అనేది లేదు. తండ్రి యొక్క గృహదేవతలను ఆమె దొంగతనం చేసినది. అది యాకోబుకు తెలియదు. తండ్రి దగ్గర బొంకినది ఆమె ప్రసవ వేదనతోనే కుమారునేమో కన్నది, కానీ ఆమె జీవితము లేకుండా పోయింది. పరిశుద్ధులకి, నిందారహితులకి సుఖమైన ప్రసవము దేవుని ఆశీర్వాదం. యెషయా గ్రంథములో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కన్యక అయిన మరియమ్మ ద్వారా ఆయన జన్మని ప్రస్తావించారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 7వ వచనంలో, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది అని ప్రవచనం. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి తల్లి అయిన మరియమ్మకి అంత ప్రసవ వేదన అనేది లేదు. మరణంతో ఆమె పోరాడి ప్రభువును కనలేదు. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. ఇది యేసు ప్రభువుని గురించిన ప్రవచనం. సినిమాలలో మరియమ్మని మరి అప్పుడు వారు బెత్లెహేము వచ్చారు కదా, మరి ప్రభువును కనడానికి ఆమె ప్రసవ వేదన పడలేదని యెషయా
క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఆ మాట చెప్పాడు. మనమందరము ఈ లోకంలో పుట్టడానికి ప్రసవ వేదన ఎంతగా కలిగించినామో, మామూలుగా డెలివరీ ప్రసవించినారో దేవుడి దయ. స్త్రీతో ప్రభు అన్నాడు, మీరు నా మాటకు అతిక్రమించినందున మొత్తం అందరికీ, హవ్వమ్మకి, ఆదాముకి, చివరికి వారిని మోసగించిన ఆది సర్పమునకు కూడా ప్రభు శాపాలు పెట్టాడు. అంటే వారి పాపమే వారిని శాపానికి ఈడ్చింది. ఒప్పుకోలేదు కదా, అందుకే ఆ పరిస్థితి. ఎవరైనా గర్భవతులు కనబడితే వారు ప్రార్థనకి వస్తే వారికి ప్రభువా ఈమెకి సుఖమైన ప్రసవమును, చక్కటి ఫలమును దయచేయమని ఎంతమందికి ప్రార్థన చేసినాము. చాలా మటుకు ఆ ప్రార్థన 100% ఫలించిందని చెప్పాలి. ఈ మధ్య ఒక ఆమె ప్రసవ నొప్పులు వచ్చినాయని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ 1 రోజు ఉండి 2 రోజులు మళ్ళీ వచ్చింది. ఆమె ఫోన్ చేసినప్పుడు, అట్లా కాదమ్మా, నొప్పులు రాగానే కాన్పు జరగాలి, ఇట్లా పోవడం రావడము అట్లా ఉండకూడదు. బైబిల్లో ఉంది, సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డను కన్నది అనేది ఉంది. ఇక నొప్పులు వచ్చినాయంటే డెలివరీ కావాలి, పోవడం రావడం అనేది అది శాపగ్రస్తం, అట్లా ఉండకూడదు అని ప్రార్థన చేసినాం. అంతే. ఆ తర్వాత అదే నొప్పులకి ఆమె నార్మల్ డెలివరీ అయింది, కుమారుని కన్నది. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి తల్లి అయిన మరియమ్మకి ఎటువంటి ప్రయాసము, గర్భవేదన లేదు. ఆయన జన్మ పరిశుద్ధమైనది. అది ఆయన ఒక్కనికే కాదు ఆ వాగ్దానము. కానీ తల్లిదండ్రులు దేవునికి ఇష్టముగా జీవిస్తే మరి ఆ స్త్రీకి కూడా గర్భవేదన అనేది ఎక్కువగా ఉండదు, ప్రసవ వేదన. కొంతమంది చాలా నార్మల్గా, సింపుల్గానే డెలివరీ అవుతారు. అంతవరకు వారు పని చేస్తారు, అంతా ఇంటి పని అంతా చేస్తారు. 1 గంట కల్లా ఆమె బిడ్డను కనింటది. నిజముగా అట్లా కనడం అనేది దేవుని దయ, ఆశీర్వాదం. ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా
బిడ్డలను కనడానికి వారికి మంచి ప్రసవము, చక్కటి ఫలము, ఏ లోపం లేకుండా సంతతి కలిగితే ఇంకా దేవుని కార్యములు అంతకంటే ఏం కావాలండి? చక్కటి సంతానం ఇచ్చినందుకే, నీకు భార్య దక్కినందుకే, ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేనందుకే జీవితకాలం అంతా ప్రభువుకు రుణపడి ఉండాలి. చక్కటి సంతానము కలిగి ఆరోగ్యకరమైన కాన్పులు కలిగి ఉన్న దేవుడు ఏం చేసినాడని అంటుంటారు. కృతజ్ఞత లేని మనస్సు అది. చక్కటి ప్రసవము, చక్కటి ఫలము ఇచ్చినందుకే ప్రభువునకు జీవితకాలం అంతా రుణపడి ఉండాలి అనేది నేను నేర్చుకున్న సత్యం. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మంచివాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన ప్రతి వ్యవస్థ, వారికి చెప్పుకోలేని ప్రతి విషయాలు కూడా, అవి వారికి వచ్చే బాధలన్నీ కూడా ఈ సాతాను వలన కలిగినవి. వాటన్నిటినీ ప్రభు తన రక్తము ద్వారా విడిపించినాడు. వ్యక్తిగతంగా ఆరోగ్యకరముగా స్త్రీలు ఉండవచ్చు. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, ఈమె పెళ్లి కూతురై వస్తుంటే దురాత్మ ఆవరించిన అని రకరకాలుగా మనం అక్కడక్కడ కొంతమంది స్త్రీల విషయంలో వింటుంటాం. ఇవన్నీ కూడా పొంచి ఉన్న చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం అంతటి నుండి కూడా స్త్రీలకి విడుదల అనేది క్రీస్తు రక్తం ద్వారా ఉంది. అలాగే వారికి కడుపు నొప్పికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా, వాటన్నిటి నుండి కూడా ప్రభు విడిపించినాడు. స్త్రీలకు కలిగే వ్యక్తిగతమైన విషయాలలో బాధ కానీ, వేదన కానీ, ప్రయాసము కానీ సమస్తము క్రీస్తునందు కొట్టివేయబడినవి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు స్త్రీని గురించి, ఆమెకు కలిగే ప్రయాసము, వేదనను, అది ఎక్కువ అవుతుందని ఆయన దాని గురించే చెప్పాడు. నువ్వు వేదనతో పిల్లలను కంటావమ్మా, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యం బాగలేనప్పుడు భర్త మీద రేగుతుంటారు. కళ్ళు తాగిన కోతిలాగా. వాళ్ళకు ఓపిక తక్కువ. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, అందరినీ ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు. బాగుంటే ఇక వాళ్ళంతా సందడి చేస్తారు. బాగలేకపోతే భర్తను, పిల్లలను అందరి మీదకి ఉరుముతూ ఉంటారు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇవన్నీ కూడా ప్రతి సమయంలో కూడా
నెమ్మదిగా, ప్రశాంతంగా దేవుని యొక్క ఆరోగ్యాన్ని పొందుకునే సౌకర్యాన్ని శిలువలో ప్రభువు ప్రతి స్త్రీకి కలిగించాడు. కొంతమంది ఆయా సమయాలలో మెలికలు తిరుగుతుంటారు, నలిగిపోతుంటారు. అది కూడా శాపగ్రస్తమే. దురాత్మ ఆవరించిన వారు ఆయా సమయాలలో ఇబ్బంది పడుతుంటారు. వారు ప్రత్యేకంగా ఉండాల్సిన రోజుల్లో భయంకరమైన వేదన అనుభవిస్తుంటారు. అది కూడా శాపగ్రస్తమే. చీకటి సంబంధమైన ప్రభావం వలన వారికి అటువంటి వేదన ప్రతిసారి కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు చీకటి శక్తుల ప్రభావము నుండి విడిపించి నెమ్మదిని, ఆరోగ్యమును, సుఖమైన పరిస్థితిని ఆయన కలుగచేస్తాడు. ప్రియమైన సహోదరులారా, స్త్రీకి వారి వారి ధర్మము ప్రతిసారి ఎలా ఉండాలంటే పండుగ వాతావరణంలాగా ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు వారికి భయంకరమైన వారు కుంగిపోతారు, మానసికంగా ఇబ్బంది పడతారు. అదంతా కూడా చీకటి శక్తుల వలన మానసికంగా ఆమె ఇబ్బంది పడుతుంది, శరీర సంబంధమైన బాధ అనుభవిస్తుంది. ఆ రోజున మొదటి స్త్రీ తన పాపమును కప్పుకున్నది, ఒప్పుకొనలేదు. సర్పం మీద నెట్టింది, మోసపోయింది, ఒప్పుకోలేదు. ఆమె చేసిందని కాదు, ఎవరైనా సరే మనమందరము పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఆదామును, హవ్వని ఇప్పుడు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా యేసు ప్రభు రక్తములో రక్షణ ఉందని, విమోచన ఉందని ఎరిగి అంతవరకు వారు ఎదుర్కొనే సమస్యను ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తే ప్రతి సమస్య అంతవరకు ఎదుర్కొన్న వేదన, ప్రయాసము పూర్తిగా ఆరోగ్యకరంగా మారిపోతుంది. సమస్తమైన స్త్రీల సమస్యలు, వారి ప్రయాసము, వేదన అంతా కూడా ఆరోగ్యకరముగా ఉంటుంది. సుఖమైన ప్రసవము కలుగుతుంది. సుఖమైన ప్రతి సమయములు వారికి కలుగుతాయి. 17వ వచనంలో ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడు ప్రభు. ఆదామును చూశాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు.
నీవు నేలకు తిరిగి చేరేంత వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే, కనుక నీవు తిరిగి మన్నైపోతావు. నువ్వు మన్నే గనుక నీవు తిరిగి మన్నైపోతావు. భార్య మాట విన్నాడు. నీ భార్య మాట విని అనే చోట అండర్లైన్ చేసుకోండి. ఆదాముతో దేవుడు ఆజ్ఞను గురించి మాట్లాడుతున్నాడు. నేను నీకు చెప్పాను కదా, అయితే నువ్వు ఏమైతే నీకు చెప్పానో నువ్వు అదే చేశావు. ఇది చేయొద్దు అని చెప్పినదే నువ్వు చేసినావు. పైగా నా మాట కంటే నీ భార్య మాటే నీకు వేదం అయిపోయింది. నీ భార్య మాట విని దేవుని చిత్తము లేకుండా భార్య మాట వినకూడదు. అబ్రహాము గారు శారమ్మ మాట విన్నాడు. అబ్రాము శారై మాట వినెను. ఆదాము భార్య మాట విని అబ్రాము శారై మాట వినెను. అంతే. తర్వాత తొంగి చూస్తే వారి జీవితాల్లో ఇస్మాయేల్ వచ్చినాడు. ఇంకా అప్పటి నుండి ఇంచుమించు 13 సంవత్సరాలు అబ్రహాముకి దేవునికి మాటలు లేవు. అదొక అంధకారం. ఇస్మాయేలుకి 13 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. వాగ్దానమేమో అలాగే ఉంది. అబ్రాము గారు శారై మాట విన్నాడు. ఇస్మాయేల్ వచ్చాడు. వాడొక అడవి జాతి మనుష్యుడు, గాడ్ వంటి మనుష్యుడు ఇస్మాయేలు. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనంలో, కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా ప్రభువు చేసి ఉన్నాడు. నీవు హాగరును ఆమెతో భార్య ధర్మము చేయుము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాము శారై మాట వినెను. అంతే, ఫినిష్. ఆదాము హవమ్మ మాట విన్నాడు. ఇక్కడ ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము శారై మాట వినెను. తర్వాత వారి జీవితంలో ఇస్మాయేలు అనే అడవి గాడిద వంటి మనుషుడు వచ్చినాడు. ఇస్మాయేలు జన్మించిన తర్వాత దేవునికి అబ్రహామునికి మంచి సహవాసం లేదు. ఇంచుమించు 13 సంవత్సరాల వరకు సంబంధం లేదు. ఇస్మాయేల్ గురించి ప్రభువు చెప్పాడు. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని హాగరుతో చెప్పగా,
13 సంవత్సరాలైంది. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. అలాగే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనే మాట కూడా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అంటే ప్రభు ఈ మాట మాట్లాడడానికి 13 సంవత్సరాలైంది. అంటే ఇష్మాయేలు జన్మించినప్పుడు అబ్రాముకి 86 సంవత్సరాలు. ఇప్పుడు 99 సంవత్సరాలైంది అబ్రాముకి. అంటే ఈ 13 సంవత్సరాలు అబ్రాముకి దేవునికి ఎటువంటి కనెక్షన్, స్వరము కానీ ఏమీ లేదు. అబ్రాముకి అర్థమైంది, నేను పొరపాటు చేశాను, అందుకే దేవుడు నాతో మాట్లాడలేదు. పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడటం దేవుడు చూశాడు. అందుకే నేను సర్వశక్తి గల దేవుడినయ్యా, నాకు చేత కాదని శారమ్మ మాట విని హాగరును భార్యగా చేసుకుంటావా, ఐగుప్తీరాల్ని? అంటే నాకు చేత కాదనే? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నేను నీకు చెప్పిన మాట నెరవేరుస్తా. ప్రియమైన సహోదరులారా, ఊరకే మనకు మేలు జరగలేదని, ఆశీర్వాదం లేదని బాధపడుతుంటాము. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని ప్రభు అంటున్నాడు. అలా ఉంటేనే వాగ్దానం నెరవేరుతుంది. లేదనుకోండి, ఎన్ని ఏండ్లైనా కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఊరికే బాధపడటం కాదు. సమస్యలో మనకు కావాల్సింది దుఃఖం కాదు, ఆపదలో ఆలోచన కావాలి. నిందించుకోవడము, నీ తప్పు నా తప్పు అని ఒకరి మీద ఒకరిని తప్పులు పట్టుకోవడం, కలవరపడడం, చింతపడడం, ఏడవడం, ఇది కాదు దానికి పరిష్కారం. మంచి ఆలోచన, సరైన ఆలోచన ఉండాలి. ఊరికే ఏడవడం కాదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడివి అవుతావు. చేతగాని వాళ్ళే శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తారు. శ్రమలు వచ్చినప్పుడు ఏడ్చే వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు ఏడుపు కాదు, అంగలార్పు కాదు చేయాల్సింది. శ్రమలు వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఈ మేలు జరగడానికి నాలో ఉండే లోపం ఏంటి నాయన? సరిచేయి, నన్ను సరిచేయి, నన్ను దిద్దు ప్రభువా. మీ సన్నిధిలో నేను నిందారహితుడనై ఉండాలయ్యా. నా పొరపాటు, నా తప్పులను క్షమించండి, మీ వాగ్దానం నెరవేర్చండి అయ్యా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. కానీ ఏదో పెద్ద నీతిమంతులని, మంచివారమని దేవునితో కొట్లాడకూడదు, దేవుని దూషించకూడదు.
ఏమున్నా కూడా పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనస్సుతో మంచి ఆలోచన, పశ్చాత్తాపం కంటే మంచి ఆలోచన ఏముంటుందండి? పశ్చాత్తాపం కంటే వెరీ గుడ్ ఆలోచన ఏముంటుంది? ప్రభువు అనేది కూడా అదే, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, నాకు నీకు నిబంధన నెరవేరుస్తాను. లేదనుకో అలాగే కాలాలు జరిగిపోతుంటాయి, రోజులు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు దొర్లుతుంటాయి. అక్కడ ఆదాము హవ్వమ్మ మాట విన్నాడు. ప్రభు అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని చెప్పిన దానిని నీవు చేశావు, తిన్నావు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు తిరుగుబాటు చేసినావు. ఏదైతే చేయొద్దు అన్నానో అదే చేశావు. నాకు అవ్వతో పనిలే, నీతోనే పని. సాడిలు చెప్పవద్దు, సాకులు చెప్పొద్దు. అంటే వారికి దేవుడు సమయం ఇచ్చాడు ఒప్పుకునేదానికి. వాళ్ళకి అస్సలు పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు చూడండి, ఏదైనా లోక సంబంధంగా ఎవరి మీదైనా కేసు వస్తే వారికి తీర్పు జరగాలంటే వెంటనే ఆ రోజే పట్టుకొని పోయి ఆ రోజే వారికి శిక్ష విధించరు. ఎన్నో రోజులు సమయం ఇస్తారు. ఆలోపు వారు నిర్దోషులని తేలితే వాళ్లకు శిక్ష తప్పిపోతుంది. వారిలో మార్పు లేకుండా వాళ్ళలో దోషం అనేది తేలితే శిక్ష పడుతుంది. కోర్టు తీర్పు తీర్చాలన్నా కూడా ఎన్నో వాదాలు జరుగుతాయి. ఆ వాదించటంలో వీరు దోషులని తేలితేనే వాళ్లకు జీవితకాల శిక్షను, మరి రిమాండో, లేదు కొంతమందికి ఉరి శిక్ష కూడా ఉంటుంది. ఇలాగా దేవుడు కూడా వారికి సమయం ఇచ్చాడు. కానీ వారికి ఏ కోశాన పశ్చాత్తాపం అనేది లేదు. అసలు ఆ పాపాల గురించి, చేసిన తప్పును గురించి దుఃఖపడలేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేస్తుంది. వారికి అది లేదు, ఆ ఆలోచనే లేదు. వాళ్ళకి హృదయము మొద్దుబారిపోయింది. ఏంటో, ఆదామునికి బాల్యము లేదు, యవనస్తుడుగానే దేవునికి కుమారుడుగానే ఉన్నాడు, పుట్టాడు, పెరిగాడు. తల్లి పాలు తాగింది లేదు, బాల్యములో గంతులేసింది లేదు. ఒకటేసారి యవనస్తునిగానే ఈ లోకంలో ఉన్నాడు. అన్నీ దేవుడే. ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది. మరి అంత అవకాశము, అంత యోగ్యత కలిగిన ఆదాముకు చూడండి ఏం కర్మ పట్టిందో. దేవుని దగ్గర అంత దగ్గరగా సమీపముగా ఉంటూ కూడా ఆ విలువని, ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యమును ఆదాము తృణీకరించినాడు. దుష్టులు వారికి దయ చూపినా కూడా నీతిని నేర్చుకోరు. సాక్షాత్తు దేవుడే అతన్ని పెంచుకున్నాడు, యవనస్తునిగానే చేశాడు, దేవునితోనే సహవాసంలో ఉన్నాడు. కానీ ఆదాము యొక్క బుద్ధి దేవునికి దూరముగా ఉన్నది.
ఆదాములో మరి అప్పుడు ఆదాముకి 10 ఆజ్ఞల్లో ఈ మానవునికి సంబంధించిన 6 ఆజ్ఞల్లో ఏది అక్కడ లేదు. అయినా కూడా దేవుడు చేయవద్దు అన్నదాన్ని చేశాడు. ఆదాముకు అప్పుడు సినిమాలు లేవు, షికార్లు లేవు, వ్యభిచార గృహాలు లేవు, దొంగతనాలు లేవు, డైమండ్లు బంగారు దోపిడీలు లేవు, మోసాలు లేవు. ఏమీ లేకపోయినా పండు దగ్గరే దొంగతనం చేశాడు. అన్ని తినయ్యా, ఆ ఒక్కటి తినకూడదయ్యా. దేవుడు కూడా అంటున్నాడు, మీరందరూ దొంగలు అంటున్నాడు. అయ్యా, అంత మాట అంటావేందయ్యా, మేము దొంగలమా? అవును, మీరు దొంగలే. మలాకి ప్రవక్త ద్వారా పలికాడు, అయ్యా మేము దొంగలం కాదయ్యా. అంటే మేము ఏ విషయంలో దొంగలమయ్యా? అవును, మీరు దశం భాగము లేకుండా మొత్తం మీరే మెక్కుతున్నారు. దశం భాగం ఏది? 100 రూపాయలు వస్తే 100 రూపాయలు మీరే గుట్కా ఇస్తున్నారు. అన్ని పండ్లు తినండి, 9 భాగాలు తినండి, 1 భాగం నాకు ఇవ్వండి అంటే అది కూడా మింగుతున్నారే. ఆ రోజున ఆదాముతో చేసిన దానికి, దశం భాగం ఇవ్వకుండా మీరు చేసిన దానికి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. కాబట్టి మీరు దొంగలు అన్నాడు మలాకి ప్రవక్త ద్వారా. దినములో 24 గంటలు, 24 గంటల్లో దశం భాగం 2:40 నిమిషాలు. 2:40 నిమిషాలు దేవునికి దశం భాగం. ఆయనకు సమయాన్ని కేటాయించాలి దినములో. మరి 24 గంటల్లో మనుషులు ఎంతవరకు ఆ సమయాన్ని కేటాయిస్తున్నారు దేవుని కొరకు? బిజీ. కష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా 24 గంటలు దేవునికి అంకితం ప్రభు, నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం అంటారు. అయ్యో పాపం, పిల్లోడు మంచోడే, 24 గంటలు నాతో ఉన్నాడని కొంత లోక సంబంధంగా ఆశీర్వదిస్తే, దీవిస్తే, ఇంకా 24 గంటలు ఆ పని మీదనే ఉంటాడు. టైం లేదండి, బిజీ అయిపోయానండి. ఏమయ్యా మందిరం రాలేదంటే బిజీ అయ్యాయా, పని ఉండే. పని లేనప్పుడేమో ప్రభువా అంటాడు, ఇంకా పని ఇచ్చినప్పుడు పనే అతనికి దేవుడైతాడు. ఆదివారం కూడా ఆరాధనకు రాకుండా ఆ డ్యూటీని చేసుకుంటాడు, ఆ వ్యాపారం చేస్తాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా పాటించమని, పరిశుద్ధమైన రోజున కూడా విస్తారమైన పని పెట్టుకుంటారు. ఉండేది ఇద్దరే ఆ కుటుంబంలో, కానీ ఇద్దరే 4-5 ఎకరాలు చేస్తుంటారు. విస్తారమైన పనిబాటుల వలన స్వప్నాలు పుడతాయి. ఆదాయం పెరగదు కానీ స్వప్నాలు పుడతాయి ఎట్ట చేయాలని. ఒక ఆయన 10 ఎకరాలు అరటి తోట గుత్తగా తీసుకున్నాడు. సోమరి వానికి ఆశ ఎక్కువ, పని చేయడు కానీ దురాశ ఎక్కువ ఉంటుంది. 1 ఎకరా తీసుకుంటే వాళ్ళకి 3 లక్షలు వస్తే అరటి చెట్లలో, 10 ఎకరాలు తీసుకుంటే ఇంక చూడు లెక్కేసుకో. పని చేయడు కానీ ముందుగానే గంత లెక్కలేస్తాడు. అంటే 30 లక్షలు వస్తుంది సంవత్సరానికి అని
10 ఎకరాలు గుత్త తీసుకున్నాడు. ఏ రోజు తోట దగ్గరుండి పార తీసుకొని పని చేయడు. శుభ్రంగా, మానంగా, మట్టంగా ఆ తోటను చూసుకోడు. కానీ భార్య మీద నెట్టి, ఆమె మీద పొలం పని నెట్టి ఇతను తిరుగుతుంటాడు, గాలికి తిరుగుతుంటాడు. పెళ్లి పెత్తనాలని అది ఇది ఏందెందో తిరుగుతుంటాడు. చివరికి తనకుండే 2 ఎకరాలు కూడా ఆయికం పెట్టి మొత్తం గుండు మొత్తం పోయింది. సోమరివానికి దురాశ ఎక్కువ. సోమరివాని చేతులు పని చేయనలవు. చిటికెల్లో పందిరేస్తాడు. 10 సంవత్సరాలు జరిగేది కూడా ఒక్క నిమిషంలోనే చెప్పేస్తాడు. ఏముంది, అన్నీ అప్పుడే అయిపోయినట్టు చెబుతాడు. వంగి పనిచేసే తత్వం ఉండదు. మాటల్లోనే పరలోకం చూపిస్తాడు, స్వర్గాన్ని చూపిస్తాడు. పని చేసేది ఉండదు, కష్టపడేది ఉండదు, దేవునికి భయపడేది ఉండదు, దేవుని ఆశీర్వాదం కోరుకునేది ఉండదు, దేవుని దీవెనను కోరుకునేది ఉండదు. అందుకే విస్తారమైన పనిపాట్ల వలన మనుషులకి కలవరాలుంటాయి, శోధన వస్తుంది. వారికి సొంతమైనది కూడా పోగొట్టుకుంటారు. అందుకే సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని ప్రశాంతంగా జీవించడానికి ఈ లోక సంబంధమైన పనులను తగ్గించుకోవాలి. రోజు రోజుకు ఎకరాలు కొంటాడే కానీ ఎందుకు అనవసరంగా 1 ఎకరా సరిపోదు. దేవుడు ఆశీర్వదిస్తే 1 ఎకరాలోనే 10 మంది కుటుంబం బ్రతకవచ్చు. దేవుని ఆశీర్వాదం లేకపోతే 10 ఎకరాలు తీసుకొని 3 కూడా బ్రతకలేరు. కష్టాల చేత ఇబ్బంది పడతారు, అప్పుల పాలైపోతారు. ప్రయాస తప్ప ఆదాముకు దేవుడు చెప్పింది అదే కదూ. ఏంటి, నీవు ప్రయాస పడతావు, చెమట కారుస్తావు, నీకు ఎప్పుడు చెమటే. నీ చెమట నేల మీద పడితేనే నీ కడుపులోకి గుక్కెడు అన్నం పోతుంది. చెమట కార్చకపోతే నీవు పస్తులే, కలవరపడిపోతావు. నీ కోసమై, నువ్వు చేసిన పాపాల కోసమై ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తాయి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తింటావు. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావు. అందుకే నీవు నేలకు తిరిగి చేరేంత వరకు నీ ముఖం మీద చెమట కారుతూనే ఉంటుంది. నీకు ఆశీర్వాదం అనేది ఉండదు, చెమట తప్ప. ప్రియమైన సహోదరులారా, మనకు చెమట నుండి విడిపించడానికి ఆ గెత్సేమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెమట రక్తముగా మారిపోయింది. అంత వేదన పొందినాడు. మనము ఈ ప్రయాస చేసే పనిలో కలవరాలు, నష్టాలు, దీవెన లేని పరిస్థితి నుండి ముఖం మీద చెమట కార్చకుండా యేసు ప్రభు ఆ రోజున ఆయన చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడిపోయింది. మన చెమట శాపమును తీర్చడానికి ప్రభు రక్తం
చెమట రక్తముగా మారిపోయింది. అందుకే నీతిమంతులు చెమట కార్చాల్సిన అవసరం లేదు. కలవరాల మధ్యలో, ప్రయాసముల మధ్యలో ఎప్పుడు నెమ్మది లేకుండా ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగానే దేవుడు వారికి కడుపు నిండా భోజనం పెడతాడు. ఆదాములో పాపం లేనప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, ఏదెను తోటలో ఆదాముకు చెమట లేదు, ప్రయాస లేదు, ముండ్ల తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు. శుభ్రంగా తోటను చూసుకుంటున్నాడు, దేవుని మాట కట్టుబడి ఉన్నాడు, అంతా ప్రశాంతంగానే ఉన్నది. కానీ ఆ ప్రశాంతమైన జీవితాన్ని సాతానుకి అసూయ కలిగింది. అరే, వీళ్ళు బాగున్నారే, ఆదాముని ఇట్లా చూస్తే నాకు నిద్ర రాదు, ఆదాము జీవితము గలిబిలి కావాలి, అందుకు ముందు హవ్వమ్మని శోధనలో పడేయాలి. దేవునికి విరోధంగా ఆలోచన చేయించాలని బలహీనమైన ఘటం హవ్వమ్మ దగ్గరికి వాడు వెళ్ళాడు వ్యవహారానికి. ఇద్దరు కలిసి మరి ఆదామును కూడా పిలిచి, చూడయ్యో ఏంటో ఇతను చెబుతున్నాడు, పండు గురించి చెబుతున్నాడయ్యా అని ఆమె ఆదామును పిలవలేదు. ఆదాము ఎటుపోయినాడో అప్పుడు. మరి కొంతమంది భార్యకు గులాం అయిపోయింటారు. భార్య ఏది చెబితే అది ఇంకా వేదముగా పాటిస్తారు. తల్లిదండ్రులను కూడా కొడతారు భార్య మాట విని. తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోతారు. తల్లిదండ్రుల్ని వారు దయ్యాలు చూసినట్టు చూస్తారు కొంతమంది భర్తలు. వాళ్ళు ఎంతో కని పెంచి, వారు తిని తినక పెంచి ఇంత వాళ్ళని చేస్తే భార్య మాట విని తల్లిని తండ్రిని బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు, మూర్ఖులు. వాళ్ళు కడుపు కోత. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన సమాజంలో. తల్లిదండ్రులను పట్టించుకోకుండా భార్య మాటకు పూర్తిగా లోబడిపోయి దేవుని చిత్తాన్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. ఒక అతను వివాహం చేసుకున్నాడు, రెండవ పెళ్ళి. ఏమయ్యా మందిరానికి రాలేదంటే, మా భార్య ఇప్పుడే ఎందుకులే, తర్వాత పోదులే అన్నదంట. మా అత్తోళ్ళు కూడా ప్రభు దగ్గరికి ఇప్పుడే ఎందుకులే, తర్వాత పోదులే అన్నదంట. కొంతమందికి వాళ్ళ భార్య మాట, వాళ్ళ భర్త మాట దేవుడి కంటే వేదముగా చూస్తారు. పుట్టింటికి వెళ్ళడానికి భర్త వద్దన్నా కూడా బ్రతిమాలైనా వెళ్తారు. మరి బ్రతిమాలి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండారు? పోతానయ్యా, పోవటం మేలయ్యా దేవుని సన్నిధికి, తప్పేముందయ్యా. బ్రతిమాలే వాళ్ళు. ఒక చోట ప్రార్థన జరుగుతుంటే తాగుబోతోడు వచ్చాడంట. ఆమె భర్త వాక్యం చెబుతున్నాడు. ఫాస్టరు ఎక్కడే అని తిడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడంట. ఫాస్టర్ గారు, ఎవరు మా ఆయన భార్య లేమ్మా అంటే, ఆమె ఈ తాగుబోతంతో ఏం పనిలే అనుకొని, ఆమె మానం పోతుంది అనుకొని
ఆమె జనాల మధ్యలో కూర్చొని లేవకుండా అలాగుంటే ఫాస్టరే గట్టిగా అరిచాడంట. కొంతమంది ఫాస్టర్లకు కూడా అర్థం కాదు. ఆడు రేగుతుండే కొద్దీ ఎవరు లేండిమ్మా అని చెప్తే ఆమె లేచి వెళ్తే అందరి ముందరే అతను తన భార్యను జుట్టు పట్టుకొని బాదుకుంటూ వెళ్ళాడంట, ఈడ్చుకొని. పాపం ఫాస్టర్కి చాలా బాధ అనిపించిందంట. ఏందయ్యా అంటే, బ్రదర్ నా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకయ్యా, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకనంట ఫాస్టర్ని అతను, తాగుబోతు అతను. అయ్యో నేనే ఆమెను పట్టించానే అని పాపం అని ఆయన బాధపడ్డాడంట. ఇంక రేపు ఆదివారం వస్తుందో రాదో ఆమె, పాస్టరే నన్ను పట్టించాడు, నా మానం తీశాడు, నా భర్త చేత కొట్టించాడని ఇంకా మందిరానికి రాదేమో ప్రభు, ఎట్లా చేయాలని ఆ వారం అంతా బాధపడ్డాడంట. ఇంటికి పోయి పలకరిద్దాం అంటే ముందుగానే అతను తాగుబోతాడు కానీ వెళ్ళకుండా బాధపడుతుంటే రేపు ఆదివారం వచ్చింది. అప్పుడు అంతమందిలో ఆమెనే చూస్తున్నాడంట, ఆమె వచ్చిందా, ఒకవేళ రాకుంటే పాపం ఒక ఆత్మ నేను పోగొట్టుకున్నాను అనేతని, నేనే పట్టించాను ఆమెను అయ్యో అని అనుకుంటున్నాడంట. చూస్తుంటే ఆమె ముందు లైన్లోనే 2వ లైన్లో కూర్చొని ఉందంట, చక్కగా కూర్చొని ఉందంట. అయ్యా బాబోయ్ దేవానికి స్తోత్రం అనుకున్నాడంట. ఆరాధన అంతా అయిపోయింది. ఆమెను అడిగాడంట, అమ్మా అందరిలో మీ భర్త నిన్ను ఆ విధంగా కొట్టాడు కదా, మీకేం అనిపించలేదమ్మా అంటే, అయ్యా ప్రభువు కోసం అది ఏముందయ్యా, అతను అంతేలయ్యా, అతను తాగుబోతాడు, అది నాకు మామూలేనయ్యా, ప్రభు నా కోసం అంతగా శ్రమ పొందాడు కదా, ఆయన ఏముందిలే, ఆయన పట్టించుకోకండి అయ్యా అన్నదంట. ఫాస్టర్కు కళ్ళ నీళ్లు కారాయంట. ఈమెకు ప్రభు మీద ఎంత విశ్వాసం. సంఘం ఎదుటనే అందరి ముందరే భర్త ఆమెను ఈడ్చుకొని వెళ్తే మళ్ళీ ఆదివారం ఆరాధనకు వచ్చింది. ఇంకా ఆమెకు చేతులెత్తి దండం పెట్టాలనిపించిందంట. అంటే అటువంటి వాళ్ళు కూడా విశ్వాస వీరులు ఉన్నారు. వద్దంటే వాళ్ళు ఆగరు. మా భర్త వద్దన్నాడండి, మా భార్య ఎందుకులే అన్నదండి, ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి చెడ పురుగు లాంటి వాళ్ళు. వారు తినరు, తినే వాళ్ళను తిననివ్వరు. ప్రియమైన సహోదరులారా, ప్రభు కోసము బ్రతిమాలైనా అవమానాలు పడైనా వస్తే దేవుడు వారి విశ్వాసమును గణపరుస్తాడు. ఒక రోజున దేవునికి విరోధంగా మాట్లాడిన ఆ భార్య కానీ ఆ భర్త కానీ వాళ్ళే వచ్చి సాక్ష్యం చెబుతారు. అప్పుడు చూడండి ఎంత ఆనందం ఉంటుందో. సంఘం ఎదుట అవమానంగా జరిగేటప్పుడు సంఘం ఎదుట నీకు ఘనత కలుగుతుంది. నువ్వు ఒక ఆదర్శవంతమైన భార్యగా భర్తగా మిగిలిపోతావు. అందరికీ నువ్వు మాదిరిగా అయిపోతావు. దేవుని కొరకు మన ప్రయాసము నిందించబడిన ఒక రోజున మనకెంతో ఘనతను మనకు తెచ్చి పెడుతుంది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి దూషించి అవమానించి మీ పేరు చెడ్డదని కొట్టివేస్తే మీరు ధన్యులు. మీరు ఆనందంతో గంతులు వేయండి, మీ ఫలము గొప్పదైతుంది. ఊరకే సాకులు చెప్పి తప్పించుకోవాకండి, జీవితాలు గబ్బు పడతాయి. ప్రియమైన సహోదరులారా,
ఉదయకాలములో సందేశాన్ని ముగిస్తున్నాను. మిగిలిన విషయాలని రేపటి రోజున విందాం. ప్రభువుకి ప్రతి దినములో ప్రాముఖ్యమైన సమయాన్ని కేటాయించండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఈ ఉదయకాలంలో ఏదైనా తోటలో జరిగిన విషయాలను మేము వినడానికి మాకు సహాయం చేశావు. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీకు వందనాలయ్యా. మాకందరికీ చక్కగా మీరు వివరించినందుకు స్తోత్రాలు. మా జీవితాలను మీ సన్నిధిలో నిందారహితముగా నిర్దోషముగా ఉన్నట్లుగా మాకందరికీ సహాయం చేయండి. ప్రభువా, మీ మాట కంటే ఎవరి మాటను ఎక్కువగా ఎంచక మీ మాట కోసం బ్రతకడానికి మాకందరికీ బుద్ధి దయచేయండి. ప్రభువా, ఎక్కడైనా మీ మాటను తక్కువ చేసి అయిన వారి మాటలే ఎక్కువ చేసి ఉంటే దయతో క్షమించునైనా, మన్నించండి అయ్యా. మీ సన్నిధిలో నిందారహితులుగా, నిర్దోషులుగా, కల్మషము లేని వారిగా ఉండునట్లుగా ఈ ఉదయకాలంలో మీ రక్తమును మా అందరి మీద ప్రోక్షించండి. సిలువలో కార్చిన రక్తము ద్వారా మా జీవితాలను మరొకసారి శుద్ధి చేయమని, మీ సన్నిధిలో నిర్దోషులముగా, నిందారహితులముగా బ్రతుకున్నట్లుగా మాకు కృప చూపుమని, మా జీవితంలో ఇంతవరకు మేము ఏ విషయాలలో మిక్కిలి ప్రయాసము, ప్రసవ వేదన లాంటి పరిస్థితులను, చెమట కార్చే పరిస్థితులను, కష్టపడిన ఫలితము లేని స్థితులను కలిగి ఉన్నాము. వాటన్నిటిని బట్టి అయ్యా క్షమించమని అడుగుచున్నాం. మా పాపములే, మా దోషములే కారణమయ్యా. మీరు మంచివారు తండ్రి. మీరు మేలు చేసే దేవుడే గాని ఎవరికీ కష్టాన్ని కలిగించవు. ప్రభువా, మీకు వందనాలు. మా దోషములను, అపరాధములను క్షమించండి. ఎక్కడెక్కడ అవిధేయత, అవిశ్వాసము, సాకులు, తిరుగుబాట్లు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించినాయన క్షమించండి. ప్రభువా, కనికరం చూపమని మీ వాగ్దాన ప్రకారము మా జీవితాలను ఆనందముగా, నెమ్మదిగా, సమృద్ధిగా నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.